Hello everyone, welcome to Smarter Everyday Over Learning. Dear students, ఇవాల్టి మన క్లాస్ ఏంటి అంటే ఎస్టర్డే మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్ కంటిన్యూషన్ క్లాస్ ఇది. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, మనకి ఇంగ్లీష్ గ్రామర్ తో పని లేకుండా జనరల్లీ రెగ్యులర్ గా వాడే సెంటెన్సెస్ ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అండ్ టుడే సెషన్ ఏంటి అంటే బేసింగ్ అపాన్ ద టెన్సెస్. ఇప్పుడు మనకి టెన్సెస్ ఉన్నాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ అని 3 మెయిన్ టెన్సెస్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఈ 3 టెన్స్ ని బేస్ చేసుకుని రెగ్యులర్ గా మనం యూజ్ చేసే సెంటెన్సెస్ ఏంటి, రెగ్యులర్ గా మనం వాడే సెంటెన్సెస్ ఏంటి అనేది టెన్స్ బేస్ చేసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ నెగటివ్ సెంటెన్స్ అండ్ సేమ్ సెంటెన్స్ ని హౌ టు వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ క్వశ్చనింగ్, అంటే క్వశ్చన్ లో మనం ఎలా కన్వర్ట్ చేసి చేంజ్ చేయాలి అనే దాని మీద ఈ క్లాస్ చెప్తున్నాను. అండ్ స్టూడెంట్స్, టుడే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ జనరల్లీ మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే సి ద ఫస్ట్ వన్ ఈస్ యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే మీకు తెలుసు, సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అలా యూనివర్సల్ ట్రూత్స్ ఒక ప్రపంచవ్యాప్తంగా మనకి నిజమైన విషయాలు అంటే ఖచ్చితంగా జరుగుతాయి అనే విషయాలు చెప్పినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. అండ్ నంబర్ 2 ద సెకండ్ వన్ ఈస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. మనం కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఒక సాంప్రదాయబద్ధమైన విషయాల గురించి చెప్పినప్పుడు మన హిందూస్ గురించి, అలా క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి, అలా ట్రెడిషన్ గురించి చెప్పినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేస్తాం అన్నమాట ఆ సెంటెన్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ వన్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ రెగ్యులర్ గా మనం చేసేవి అంటే రిపీటెడ్లీ మనం కంటిన్యూస్ గా చేసే యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ రిపీటెడ్ యాక్షన్స్. ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా. రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఒక పని జరగాలి, అది మళ్ళీ మనం నెక్స్ట్ డే కి రిపీట్ చేయాలి, అంటే రెగ్యులర్లీ మనం చేస్తూ ఉండాలి. ఆ పనుల గురించి చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్, అంటే మనం బిఫోర్ ప్లాన్డ్ గా చేసుకుని ఒక ప్రొఫార్మాతో మనం వెళ్తే గనక అలాంటి పనులు చెప్పినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాము. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ గురించి నేను ప్రీవియస్ ఒక క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ సెంటెన్సెస్ అన్ని ఆ క్లాస్ ఒకసారి చూస్తే మనకి ఈ టైప్స్ ఉన్నాయి కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో టైప్స్, అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఆ క్లాసెస్ ని చూడండి. ఓకే ఫ్రెండ్స్, నౌ simple present tense, the main structure of the simple present tense is subject plus verb plus yes or es. అంటే కొన్ని verbs కి మనం s యాడ్ చేస్తాం, కొన్ని verbs కి మనం es అనేది యాడ్ చేస్తాం. అండ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు చూద్దాం, సబ్జెక్ట్ ఉండాలి, verb ఉండాలి, verb form. Here the verb form is V1 form. అంటే మనకి verb forms ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనే verb తీసుకున్నాను, రైట్, రోట్, రిటన్ అని 3 ఫార్మ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 ఫార్మ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అన్నమాట. ఐ అనేది సబ్జెక్ట్. ఓకే, అండ్ గో అనేది V1 ఫార్మ్ కదా. గో, వెంట్, గాన్ అవి 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ ఫార్మ్స్ ఫర్ గో. గో, వెంట్, గాన్ ఇక్కడ మనకి V1 ఫార్మే రావాలి కాబట్టి సబ్జెక్ట్ ఐ గో టు స్కూల్. ఇక్కడ స్కూల్ అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. అండ్ ఎప్పుడు మనం ఎస్ అండ్ ఈఎస్ అనేది యాడ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను హీ తీసుకున్నాను, సేమ్ సెంటెన్స్ హీతో రాయాలి. సేమ్ సెంటెన్స్ ఎలా అంటే హీ గోస్ టు స్కూల్. అండ్ షీతో తీసుకుంటే, షీ అనే మనకి సబ్జెక్ట్ షీ తీసుకుంటే షీ గోస్ టు స్కూల్ అని వస్తుంది. ఇక్కడ మనకి గో అనే వర్బ్ ఉంది కదా, జీఓ, ఈఎస్ అని యాడ్ చేస్తాం. సో ఈఎస్ అనేది యాడ్ అయింది. హీ గోస్ టు స్కూల్. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్. అండ్ ఇప్పుడు మనం జనరల్లీ ఈ స్ట్రక్చర్ తో ఇవేమీ కాకుండా జనరల్లీ మనం యూజ్ చేసేవి ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగటివ్ ఫార్మ్ అండ్ క్వశ్చనింగ్ కూడా చెప్తాను, మీరు ఒకసారి చూడండి. Sentence number 1.
వాళ్ళు మా ఇంటికి ఎదురుగా ఉంటారు. అంటే దే స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. అండ్ ఇదే సెంటెన్స్ మనం నెగటివ్ ఫామ్లో తీసుకుంటే వాళ్ళు మా ఇంటికి ఎదురుగా ఉండరు. దే డు నాట్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. అండ్ దే డోంట్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్ అని చెప్తాం. అండ్ ఇదే సెంటెన్స్ని మనం క్వశ్చన్ చేయాలనుకోండి, వాళ్ళు మా ఇంటికి ఎదురుగా ఉంటారా? డూ దే స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్? ఓకే, ఇది 3 టైప్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, సెకండ్ వన్ చూద్దాం. పువ్వులు వికసిస్తాయి. ద ఫ్లవర్స్ బ్లూమ్. ఇప్పుడు మనం ఇదే సెంటెన్స్ నెగటివ్ ఫామ్లో చూస్తే పువ్వులు వికసిస్తాయా? డస్ ద ఫ్లవర్స్ బ్లూమ్? డస్ ద ఫ్లవర్స్ బ్లూమ్? అండ్ నెగటివ్ సెంటెన్స్, పువ్వులు వికసించవు. ఫ్లవర్స్ డస్ నాట్ బ్లూమ్. ఫ్లవర్స్ డజంట్ బ్లూమ్. ఓకే స్టూడెంట్స్, అండ్ లెట్స్ సీ ద థర్డ్ వన్. వాళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. ఐ టాక్ టు దెమ్ ఎవ్రీ టైమ్ ఆర్ ఐ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ అని చెప్తాం. ఇఫ్ యూ టేక్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ నెగటివ్ వే, వాళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడను. ఐ డోంట్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. ఐ డో నాట్ టాక్ టు దెమ్ ఎవ్రీ టైమ్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు ఇదే సెంటెన్స్ క్వశ్చన్ చేద్దాం. వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానా? డూ ఐ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ? డూ ఐ టాక్ టు దెమ్ ఎవ్రీ టైమ్? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫోర్త్ వన్. ఎగ్జాంపుల్, అతను బ్యాంక్లో పనిచేస్తాడా? డస్ హీ వర్క్ ఇన్ ఎ బ్యాంక్? అండ్ నెగటివ్ సెంటెన్స్, అతను బ్యాంక్లో పని చేయడు. హీ డజంట్ వర్క్ ఇన్ బ్యాంక్. అతను బ్యాంక్లో పని చేస్తాడు. పాజిటివ్ చెప్పాం. హీ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ సెంటెన్స్. రమేష్ రోజు స్టేడియంకి వెళ్తాడా? సెంటెన్స్లోనే మనకి క్వశ్చన్ వచ్చేసింది. రమేష్ రోజు స్టేడియంకి వెళ్తాడా అంటే డస్ రమేష్ గో టు ద స్టేడియం ఎవ్రీడే? అండ్ రమేష్ రోజు స్టేడియంకి వెళ్తాడు అని చెప్పాలంటే రమేష్ గోస్ టు ద స్టేడియం ఎవ్రీడే. ఇక్కడ మనకి గోస్ అనేది వచ్చింది. ఎందుకు అంటే రమేష్ అనేది సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అండ్ నెగటివ్ సెంటెన్స్, ఇఫ్ యూ కన్వర్ట్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ ఎ నెగటివ్ వే, రమేష్ రోజు స్టేడియంకి వెళ్ళడు. రమేష్ డజంట్ గో టు ద స్టేడియం రెగ్యులర్లీ. రమేష్ డస్ నాట్ గో టు ద స్టేడియం రెగ్యులర్లీ. ఓకే స్టూడెంట్స్, లెట్స్ సీ ద సిక్స్త్ వన్, నెక్స్ట్ సెంటెన్స్. ఆమె రోజు ఇటువైపే వెళ్తుందా? ఓకే, డస్ షీ గో ఇన్ దిస్ వే డైలీ? క్వశ్చన్ చేసాం. డస్ షీ గో ఇన్ దిస్ వే డైలీ? ఓకే, ఆమె రోజు ఇటువైపే వెళ్తుంది అని మనం సెంటెన్స్ చెప్పాలి అంటే షీ గోస్ ఇన్ దిస్ వే డైలీ. షీ గోస్ ఇన్ దిస్ వే రెగ్యులర్లీ. ఓకే, అలా కాకుండా షీ గోస్ ఇన్ దిస్ వే ఎవ్రీడే అలా అయినా ఓకే. అండ్ ఇప్పుడు మీరు నెగటివ్ సెంటెన్స్ చెప్పాలి అంటే ఆమె రోజు ఇటువైపు వెళ్ళదు. షీ డజంట్ గో ఇన్ దిస్ వే రెగ్యులర్లీ. షీ డజంట్ గో ఇన్ దిస్ వే రెగ్యులర్లీ. ఓకే స్టూడెంట్స్, నంబర్ 7, నేను ఎప్పుడూ టీ తాగను. ఐ డోంట్ డ్రింక్ టీ ఎవ్రీ డే. ఐ డోంట్ డ్రింక్ టీ ఎవ్రీ టైమ్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇఫ్ యూ టేక్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ ఏ పాజిటివ్ వే, నేను ఎప్పుడు టీ తాగుతూ ఉంటాను. ఐ డ్రింక్ టీ. అంతే, సింపుల్ ప్రజెంట్ కదా. ఐ డ్రింక్ టీ. అండ్ ఇఫ్ యూ కన్వర్ట్ ది సెంటెన్స్ ఇన్ ఏ క్వశ్చనింగ్ వే, క్వశ్చన్ చేయాలి. నేను ఎప్పుడు టీ తాగుతానా? డూ ఐ డ్రింక్ టీ రెగ్యులర్లీ? ఓకే, డూ ఐ డ్రింక్ టీ అని క్వశ్చన్ చేస్తాం. ఇఫ్ యూ సీ నంబర్ 8, 8th సెంటెన్స్ చూద్దాం.
వాళ్ళు క్రికెట్ ఆడతారా? ఓకే, సెంటెన్స్లోనే మనకి క్వశ్చనింగ్ వచ్చేసింది ఇక్కడ. వాళ్ళు క్రికెట్ ఆడతారా? డూ దే ప్లే క్రికెట్? అండ్ ఇఫ్ యూ సీ ద నెగటివ్ సెంటెన్స్ ఫర్ దిస్, దే డూ నాట్ ప్లే క్రికెట్ ఆర్ ఎల్స్ దే డూ నాట్ ప్లే, దే డోంట్ అని కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. దే డోంట్ ప్లే క్రికెట్. అండ్ వాళ్ళు క్రికెట్ ఆడతారు అని మనం సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్పాలి అంటే దే ప్లే క్రికెట్. ఓకే, అండ్ లెట్స్ సీ నంబర్ 9. పావని ప్రతిరోజు గుడికి వెళ్తుంది. ఓకే, ఇది మనం చెప్పుకున్నాం కదా, రెగ్యులర్ యాక్షన్ అని, డైలీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది అని. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇది ఎలా చెప్తాము అంటే పావని గోస్ టు టెంపుల్ ఎవ్రీడే. పావని గోస్ టు టెంపుల్ రెగ్యులర్లీ. అండ్ పావని ప్రతిరోజు గుడికి వెళ్ళదు అంటే పావని డజంట్ గో టు ద టెంపుల్ రెగ్యులర్లీ. ఓకే, ఇక డస్ నాట్ అనేది యూజ్ చేసాము. పావని డస్ నాట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. అండ్ క్వశ్చన్ చేయాలి ద సేమ్ సెంటెన్స్. పావని ప్రతిరోజు గుడికి వెళ్తుందా అంటే డస్ పావని గో టు ద టెంపుల్ ఎవ్రీడే? ఓకే, డస్ పావని గో టు ద టెంపుల్ ఎవ్రీడే అని క్వశ్చన్ చేస్తాం. లెట్స్ సీ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద టుడేస్ సెషన్, దట్ ఈస్ ద 10th ఎగ్జాంపుల్. వాళ్ళు రోజు ఏం మాట్లాడుకుంటారు అని క్వశ్చన్ చేయాలి. అది సింపుల్ ప్రజెంట్లోనే. ఓకే, వాట్ డూ దే టాక్ డైలీ అండ్ వాట్ డూ దే టాక్ రెగ్యులర్లీ? అండ్ ఇఫ్ యూ కన్వర్ట్ ద సెంటెన్స్ ఇన్ నెగటివ్ వే, వాళ్ళు రోజు ఏం మాట్లాడుకోరు. ఓకే, దే డు నాట్ టాక్ రెగ్యులర్లీ అండ్ దే డోంట్ టాక్ డైలీ అని చెప్తాం. అండ్ క్వశ్చన్ చేయాలి, వాళ్ళు రోజు మాట్లాడుకుంటారా, వాళ్ళు రోజు ఏమైనా మాట్లాడుకుంటారా అని క్వశ్చన్ చేయాలి. అప్పుడు డూ దే టాక్ రెగ్యులర్లీ ఆర్ డూ దే టాక్ డైలీ అని క్వశ్చన్ చేస్తాం. ఓకే, ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్. నేను తీసుకున్నవి 10 ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెంటెన్స్ చెప్పాను, అండ్ ఆఫ్టర్ దట్ నెగటివ్ ఫార్మ్ చెప్పాను, అండ్ హౌ కెన్ వి క్వశ్చన్ ద సేమ్ సెంటెన్స్ ని క్వశ్చనింగ్ లో ఎలా అడగాలి చెప్పాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్, యూ కెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మై ఫర్దర్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో ఇంకా మనకి ప్రెసెంట్ టెన్స్ లో సమ్ సెంటెన్సెస్ మిగిలి ఉన్నాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో నెక్స్ట్ కమింగ్ 10 సెంటెన్సెస్ తో నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను నెక్స్ట్ క్లాస్ లో. అండ్ కంప్లీట్లీ కంటిన్యూషన్ సెషన్ ఇది. మిస్ చేయకుండా మీరు ప్రతి క్లాస్ అబ్జర్వ్ చేయండి, ప్రతి క్లాస్ మీరు ప్రాక్టీస్ చేయండి, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. కమింగ్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కూడా నేను ఇలానే స్ట్రక్చర్ తీసుకుని నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ హౌ క్యాన్ బి కన్వర్ట్ ఇంటూ నెగటివ్ ఫార్మ్ అండ్ క్వశ్చనింగ్ ఫార్మ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay friends, see you in my next video. Have a nice day.